పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో అడలి అనే ఆదివాసీ గ్రామం ఇప్పుడు పర్యాటకులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆ కొండపైన ఐటీడీఏ ఆధ్వర్యంలో రోడ్లు ఇంకా వేరే సౌకర్యాలు కల్పించడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు, ఒడిశా పర్యాటకుల్ని కూడా ఈ ప్రాంతం బాగా ఆకట్టుకుంటోంది. అడలి వ్యూ పాయింట్ని చూసి ఇక్కడ టూరిస్టులు తాము మైమర్చిపోతున్నామని చెప్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. వీకెండ్ వస్తే చాలు ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. చాలా వరకు అరకు, కొడైకెనాల్ లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాం. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మన్యం ఏజెన్సీలో అడలి వ్యూ పాయింట్కి వస్తే ఒక్కసారిగా ఇక్కడ మొత్తం మర్చిపోతున్నారు ప్రకృతి ప్రేమికులు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఎంత ఆహ్లాదకరంగా ఉందండి. పక్కన కనిపిస్తుంది వంశధార నది. ఆ ప్రాంతం అంతా కూడా ఆ పక్కన వంశధార నది, మరో పక్కన చూస్తుంటే మహేంద్రగిరి కొండలు, దూరం నుంచి కనిపిస్తున్న కొండలు, ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి. ఆ కొండలు మధ్య ఆ ఘాట్ రోడ్ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ ఘాట్ రోడ్ అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, చిన్న చిన్న గోడల మధ్య ఆ ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆ జర్నీలో ఒక ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులైతే మాత్రం ఈ ప్రాంతానికి వస్తే అసలు మైమర్చిపోతున్నారు పూర్తిగా. అంటే ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యూ పాయింట్ ఉంది, అసలు ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా చూసుకోవచ్చు మనం ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ కనిపిస్తున్న రెండు కొండల మధ్య నుంచి రహదారి, అక్కడ చిన్న చిన్న గూడలు, చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చిన్న చిన్న గూడలు. ఇవన్నీ కూడా చూస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అడలి వ్యూ పాయింట్. మరో పక్కన చూసుకుంటే ఆ కొండ కోనలు, కొంతమంది అలాగొచ్చి ఆ ఫొటోస్ సరదాగా తీసుకుంటుంటారు. ఆ పక్కన కొండలు కోనల మధ్య, సెలయేర్ల మధ్య అందరికీ ఎంతో ఆహ్లాదకరంగా కనిపించడంతో ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇప్పుడు సెలవుల సీజన్లో అయితే మాత్రం వీళ్ళందరూ ఈ ప్రాంతానికి వస్తున్నారు. -డిగ్రీస్ అంటే ఇంచుమించుగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం టెంపరేచర్ చూసుకుంటున్నాం, 3 డిగ్రీలు ప్రస్తుతానికి ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు టైం చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల సమయం. ఇది మధ్యాహ్నం 2 గంటల మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎలా ఉందో ఒకసారి వాతావరణం చూసుకోవచ్చు. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, ఎక్కడో ఊటీకి వెళ్తారు, లేకపోతే ఇది అరకు ప్రాంతాలకు వెళ్ళేవారు ఇక్కడ నుంచి అరకు ప్రాంతానికి వెళ్ళకుండా ఈ ప్రాంతానికి రావడానికి ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది మన్యం జిల్లా ఏజెన్సీలో అడలి వ్యూ పాయింట్. అంటే మొన్నటి వరకు ఒక కొండ ప్రాంతంగా ఉండేది, దీన్ని ఇప్పుడిప్పుడే టూరిజంలో దీన్ని డెవలప్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నారు. ఈ వ్యూ పాయింట్లో మరికొంత డెవలప్ చేస్తే మాత్రం చాలా సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయని చాలా వరకు ఆసక్తిగా చూపిస్తున్నారు. మరో పక్కన కొత్తగా రిసార్ట్స్ కూడా కడుతున్నారు. చాలా మందికి ప్రకృతి ప్రేమికులు కూడా చూడడానికి వస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, ఈ కొండల మధ్య నుంచి కనిపిస్తున్న మంచు పర్వతాల్లో కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం అప్పుడు ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందనంటే అంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఘాట్ రోడ్లో కూడా చాలా ఆనందంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రాంతానికి వచ్చాము, చూసామని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇలాంటి ప్రాంతానికి కళ్ళ ముందు కనిపించేసరికి ప్రకృతి ప్రేమికులకైతే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల కోసం ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చాలా ఎక్కడికెక్కడికో తిరిగి ఉంటారు. ఈ సీతంపేట ఏజెన్సీలో ఈ పాయింట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేచురల్ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. పొల్యూషన్లో రోజు బిజీగా ఉండేది, ఒక్కసారిగా చూసేటప్పటికి ఏదో తెలియని కొత్త ఫీలింగ్, హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంది. నేచర్ కదా, నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు టైం చూస్తే చాలా మిట్ట మధ్యాహ్నం టైంలో ఉంది, కానీ వాతావరణం చలిగా ఉంది. ఇక్కడ అరకు, ఊటీ పరిసర ప్రాంతాలకు వెళ్తారు, కానీ ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రాంతం? ఎక్కడో దూరంగా ఉండి అంత మనీ పెట్టి స్పెండ్ చేసే కన్నా చాలా బాగుంది. ఈ లొకేషన్ కొత్తగా ఉంది, బాగుంది. మీరు ఇక్కడికి వచ్చారు కదండి, ఈ ప్రాంతానికి వచ్చి చూస్తున్నారు, అసలు మీకు ఏమనిపించింది ఈ ప్రాంతం? చాలా చక్కగా ఉంది. చూస్తుంటే హిమాలయ పర్వతంలాగా మంచుతో కప్పబడి చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్స్లో. మీరు అంటే చాలా వరకు అరకు, ఊటీ, ఇతర ప్రాంతాల్లోకి ఎక్కడెక్కడో చూసి వచ్చేవారు, కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మన్యం ఏజెన్సీలో ఇలాంటి ప్రాంతాలను చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా చక్కగా ఉంది. మనకి పాలకొండ దగ్గరలో చూడాల్సిన ప్రాంతం ఇది. నేను ఊటీ కూడా చూశాను. ఇది ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నప్పుడు సేమ్ ఊటీ వచ్చిన ఫీలింగే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను అసలు ఇంత బాగుంటుందని అనుకోలేదు. చాలా బాగుందండి. ఇక్కడ మనకి దగ్గరలో మంచిగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కలిసి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అడలి వ్యూ పాయింట్ నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.